ఇక్కడ మనకి చావు అనగానే సహజంగా మనం అనుకునేది ప్రాణం పోయాక ఆ శరీరం ఉండిపోవడం, అంటే శవంగా మారిపోవడం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అలాగా చావు ఒకేసారి వస్తుందా అంటే ఒకేసారి రాదు, రకరకాలుగా వస్తుంది. జీవితం అంతా ఏదో రకంగా చావు మన జీవితంలో ఉంది అంటున్నారు. అది ఎలాగంట, మనకి 4 అవస్థలు ఉంటాయి కదా, ఏది బాల్యము, కౌమారము, యవ్వనం, వృద్ధాప్యం అనేది ఉంటది కదా. ఈ అవస్థల్లో జరిగే మార్పులను మనము సూక్ష్మ దృష్టితో చూడగలిగితే బాల్యావస్థ నశించగానే అనగా చావగానే కౌమారవస్థ వస్తోంది. మరి మనం అందరం ఒక బాల్యం వెళ్ళాం, తర్వాత కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం అన్ని అయినాయి కదా. అలా అన్ని ఒకే స్టేజ్ లో ఉన్నాయా? లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చేసరికి బాల్యం ఉంటుంది, ఆ తర్వాత కౌమారం ఉంటుంది, తర్వాత యవ్వనం ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం ఉంటుంది. అవి ఎలా వచ్చాయంటే ఒక స్థితి అయిపోయాక ఇంకో స్థితి వచ్చింది. ఆ స్థితి ఏదైతే అయిపోయిందో, అయితే బాల్యం అనేది అయిపోయినాకనే కౌమారం వస్తుంది. అంటే అక్కడ ఏమంటున్నారు, బాల్యం చనిపోయింది. చనిపోవడం అంటే జస్ట్ ఆ స్థితి అయిపోవడం అంతే, అది ఆగిపోయి నెక్స్ట్ ఇది రావడం. సో ఈ చావు అనేది మనం యూజువల్లీ మనం వాడేది ఏంటంటే శరీరానికి, బట్ నిజానికి ఏమంటున్నారు, అది ఒక అవస్థ అంటున్నారు. ఒక స్థితిని దాటిపోయి వెళ్ళడాన్ని చావు అంటున్నారు. సో అలాగ చూస్తే మన జీవితంలో చాలా రకాలుగా మనకి ఈ చావులు అనేది కనిపిస్తూ ఉంటాయి అంటున్నారు. ఈ స్థితి అనేది ఓన్లీ బాల్యం, కౌమారం దగ్గరే కాదు, ప్రతి క్షణం అంటున్నారు. అంటే ఏదన్నా ఒకటి పుట్టింది మనకి, అది తీరేకన అది అయిపోయింది, రెండోది పుడుతుంది. అంటే ఏదైతే తీరిపోయింది, ఇప్పుడు లైక్ ఒక ఆకలి వేసింది, అన్నం తిన్నాము, ఆకలి తీరిపోయింది అంటే ఆకలి నశించిపోయింది, ఆకలి చనిపోయింది, దానికి అక్కడ చచ్చిపోయింది. అది ఎన్ని రకాలుగానో మన జీవితంలో పుట్టుకలు చావులు ఉంటాయని చెప్తున్నారు అనమాట. సుఖము దుఃఖము రెండు ఒకేసారి యూజువల్లీ ఉండవు కదా. సో ఏమంటున్నారు, మన ఒక సుఖాన్ని అనుభవిస్తున్నాం అంటే అక్కడ దుఃఖం చచ్చిపోయి ఉంది, లేదు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అంటే సుఖం చనిపోయి ఉంది, చనిపోయిందంటే అక్కడ ఆ స్థితిలో లేదు అనమాట. ఇలాగా అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. చివరికి శరీరానికి వచ్చే చావు కూడా ఇటువంటి మృత్యువే అని చెప్పాలి.